ఇక వార్తలు వివరాలు చూద్దాం. తులసిరామ్ నగర్లో ఇరిగేషన్ నాలాలో చెత్త చెట్లు అధికంగా ఉండడంతో పాములు వస్తున్నాయని స్థానికులు గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్కు విన్నవించారు. కాలనీ సమస్యలు తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని లావణ్య తెలిపారు. దీనికి సంబంధించి నాలలో ఉన్న చెత్త చెదారం తొలగించాలని అధికారులకు తెలియజేయడం జరిగిందని అన్నారు. దీనికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులతోనూ చర్చించి ఇరిగేషన్ నాలా సమస్యలు కేటీఆర్ ఎమ్మెల్యే సహకారంతో సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు సాగుతామంటూ లావణ్య తెలిపింది. కేశవ్ మెమోరియల్ కాలేజీ నారాయణగూడలోని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అయ్యప్ప స్వామి మహాపడిపూజ మహోత్సవాన్ని నిర్వహించారు. కేటీఆర్కు బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్ బహిరంగ లేఖ రాశారు. బండి సంజయ్ దీక్షకు భయపడి కేటీఆర్ బహిరంగ లేఖ రాశాడంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో చెప్పమని అడిగితే కేసీఆర్ ఎదురుదాడి చేస్తున్నారంటూ రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 600 మంది నిరుద్యోగుల ఆత్మహత్యలకు కేసీఆరే కారణమని అన్నారు. దేశంలోని అతి తక్కువ నిరుద్యోగ రాష్ట్రాల్లో తెలంగాణను చెప్పుకోవడం సిగ్గుచేటని రాజాసింగ్ దుయ్యబట్టారు. ఇక బిస్వాల్ కమిటీయే 1.92 లక్షల ఖాళీలు ఉన్నాయని చెప్పిన విషయం మరిచావా కేటీఆర్ అంటూ రాజాసింగ్ సూటి ప్రశ్నలు లేఖలో పేర్కొన్నారు. 7 ఏళ్ల పాలనలో ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ వేయని సిగ్గుమాలిన ప్రభుత్వం అంటూ రాజాసింగ్ మండిపడ్డారు. బహిరంగ పేరుతో కేటీఆర్ నిరుద్యోగులకు అవమానపరుస్తున్నారంటూ రాజాసింగ్ అన్నారు. ఉద్యోగాల భర్తీ కోసం బీజేపీ చేపట్టిన నిరుద్యోగ దీక్షకు తరలివస్తున్న విద్యార్థి నిరుద్యోగ సంఘాల నేతలు పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం దుర్మార్గం అంటూ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ నిబంధనలకు లోబడి మా పార్టీ కార్యాలయంలో నిరుద్యోగ దీక్ష చేపడుతూ ఉంటే ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏమిటో చెప్పాలంటూ బండి సంజయ్ మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని బండి సంజయ్ అన్నారు. ఇక నిరుద్యోగ దీక్షతో పీఠం కదిలిపోతుందనే భయంతోనే ఈ దుందుడుకు చెల్లుకు పాల్పడుతున్నారన్నారు. ఇక ప్రజాస్వామ్యబద్ధంగా చేపడుతున్న దీక్షకు రాకుండా అడ్డుకోవడం కేసీఆర్ నియంత అహంకార పాలనకు నిదర్శనమంటూ బండి సంజయ్ దుయ్యబట్టారు. ఏళ్ల తరబడి ఉద్యోగాలు రాక దాదాపు 600 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న కేసీఆర్ కళ్లకు కనపడటం లేదా అంటూ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కొత్తగూడెం నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో పార్లమెంటు చీఫ్ కూరపాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర పరిశీలకులు వరగంటి ప్రభాకర్ హాజరయ్యారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తమ పరిధిలోని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కాపా కృష్ణమోహన్ తదితర నేతలు హాజరయ్యారు. యూట్యూబ్లో పనిచేసే వాళ్ళమంతా జర్నలిస్టులు కారని మీడియా అకాడమీ చైర్మన్ అలం నారాయణ అన్నారు. వారికి ఏ గుర్తింపు ప్రాతిపదికన ఏదీ లేదు. యూట్యూబ్ రిపోర్టర్లు ప్రోత్సహించకండి అంటూ వాళ్ళు జర్నలిస్టులు కారు అంటూ అలం నారాయణ అన్నారు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద బురద చల్లడము, తమ ప్రయోజనాలు ప్రైవేట్ ప్రయోజనాలు ఇవన్నీ ఆశించి మాత్రమే ఇట్లాంటివి చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తున్న అందరూ కూడా జర్నలిస్టులు కాదు, మొదలు గమనించాలి. వాళ్ళు ఎవరికి ఒక గుర్తింపు కానీ ఒక ప్రాతిపదిక కానీ లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఈవెన్ చాలామంది రాజకీయవేత్తలు కూడా పరోక్షంగా అనేక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం నడుపుతున్నారు. కానీ వాళ్ళందరూ జర్నలిస్ట్ అనడము, వాళ్ళకు పత్రికా స్వేచ్ఛ వర్తిస్తుంది అనడము. అసలు నిజానికి పత్రికా స్వేచ్ఛకు సంబంధించి 19A అధికరణ కింద ఎవరికి ప్రత్యేకమైన స్వేచ్ఛ ప్రత్యేకమైన హక్కులు అంటే ఏం లేవు. రాజ్యాంగంలో భావప్రకటన స్వేచ్ఛ కిందికి మాత్రమే పత్రికా స్వేచ్ఛ వస్తుంది. కానీ ఇట్లా భావప్రకటన స్వేచ్ఛ అంటే ఎదుటివాడి కంట్లో పొడుస్తాం, ఎదుటివాడి ముక్కు మీద పొడుస్తామనే స్థాయికి వచ్చినప్పుడు మాత్రమే ఇట్లాంటి ప్రమాదాలు వస్తాయి. దయచేసి జర్నలిస్టులందరూ ఇది గుర్తించాలి, ఈ భేదాన్ని గుర్తించాలి. ఎందుకంటే ఇవాళ యూట్యూబ్ ఛానల్లో కానీ సోషల్ మీడియాలో కానీ వస్తున్న వార్తలు కానీ వస్తున్న బురద చల్లడము, బట్టగాల్చి మిదేయడము, ఆ తర్వాత కడుక్కోమనడం అనేది ఇది జర్నలిజం ప్రమాణాలకి విశ్వాసానికి క్రెడిబిలిటీకి పూర్తి దెబ్బ అని భావించాలి. అందుకే అసలైన జర్నలిస్టులు దీన్ని గుర్తించాలి, ఇట్లాంటి వాటిని పూర్తిగా వ్యతిరేకించాలి. ముఖ్యంగా కేటీఆర్
రాజాపూర్ మండలం యద్గాన్పల్లిలో వివేకానంద విగ్రహావిష్కరణలో బీజేపీ నేతలు ఈటెల రాజేందర్, డీకే అరుణ స్థానికులు పాల్గొన్నారు. రాష్ట్రమంతా వరి పంటలు వేయొద్దని చెప్తున్న సీఎం కేసీఆర్ వారి పొలంలో మాత్రమే 180 ఎకరాల్లో వరి వేశారంటూ ఈటెల రాజేందర్ దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజానికానికి ఆకలి కేకలేని ఆత్మహత్య లేని సంపన్నమైన రాష్ట్రం ఏర్పడుతుందని భావించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే దేశ చిత్రపటం మీద తెలంగాణ గొప్పదాన్ని ఆవిష్కరించే అవకాశం వస్తుందని భావించారు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ నాయకత్వంలో ఎంత అధోగతి పాలవుతుందో, ఎన్ని రకాల ఇవాళ ఈ రాష్ట్రం నుంచి చిన్న చూస్తారో నేను మీకు చెప్పాల్సింది. చరిత్రలో గొప్ప గొప్ప రాజులు ఉంటారు, పీడించిన రాజులు ఉంటారు, గొప్ప గొప్ప మనుషుల కోసం జీవశించే చక్రవర్తులు ఉంటారు, మనిషిని హింసించిన చక్రవర్తులు కూడా ఉంటారు, దోసుకునే నాయకులు ఉంటారు, ప్రజలకు మేలు చేసే నాయకులు ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రం ఎందులో ఇవాళ గొప్ప పేరు సంపాదించుకున్నాడు అంటే, ఒక హుజరాబాద్ లో 600 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి డబ్బులు ఖర్చు పెట్టి 4,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ముదిరాజ్ కులస్తులు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ఎంతో వెనుకబాటుకు గురయ్యారని ముదిరాజ్ సంక్షేమ సంఘం సమితి ఆరోపించింది. హిమాయత్ నగర్లో బీసీ భవన్లో ముదిరాజుల విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వెనుకబాటు అనే అంశంపై ముదిరాజు సంఘాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఉండబడేటువంటి అతిపెద్ద కులం ముదిరాజు కులం. ఈనాడు ముదిరాజుల్లో ఉన్నటువంటి ఇబ్బందులు, వాటికి ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధి, విద్య, సామాజిక, రాజకీయ రంగాలలో ఏ విధంగా వెనుకబడి ఇబ్బందులకు గురవుతున్నారో ఈ అంశాలను గత 24 వారాలుగా తెలంగాణ సంక్షేమ సమితి, ముదిరాజ్ సంక్షేమ సమితి జూమ్ మీటింగ్ ద్వారా అందరి అభిప్రాయాలను తీసుకొని ఈరోజు రౌండ్ టేబుల్ పెద్దల సూచన మేరకు విప్లవకారుడు, సోషలిస్ట్ నేత అయినటువంటి కేవల్ కిషన్ వర్ధంతి సందర్భంగా ముదిరాజుల వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేసి వారి యొక్క విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల వెనుకబాటుకు కలిగినటువంటి కారణాలు వెతికి వాటన్నిటినీ ఒక కూలంకషంగా చర్చించి ఒకే మాటగా ఒకే బాటగా అన్ని ముదిరాజ్ కుల సంఘాలు, అన్ని పార్టీలకు చెందిన నేతలు కలిసి ఒక ఐక్య కార్యాచరణ దిశగా తొలి అడుగు పడినందుకు ఇది ఒక గొప్ప శుభ పరిణామం అని చెప్పి ఈ సందర్భంగా విచ్చేసినటువంటి వివిధ కుల సంఘ నాయకులకు, వివిధ పార్టీల నాయకులకు, వీరందరికీ కూడా ముదిరాజ్ సంక్షేమ సమితి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మీ ముదిరాజుల ఆశయాల ఎల్బీ నగర్లో ఉన్న గడ్యానారం డివిజన్లోని కోదండరాం నగర్ లోతట్టు ప్రాంతం కమర్షియల్ ఏరియాలో నుండి దుర్గంధం వెదజల్లుతున్నట్లు స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. నీరు దుర్గంధం, వర్షం నీరు, డ్రైనేజీ పైప్లైన్లో మార్పు చేస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని అంటున్న స్థానికులతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. గడ్యానారం డివిజన్లోని రెడ్డి బస్తీలో చాలా మటుకు కమర్షియల్ షాప్స్ ఉంటాయి. ఆ షాప్స్ వాళ్ళు పడుతున్న బాధలు, బ్లాకేజ్ వల్ల ఉన్నటువంటి స్మెల్ కానీ, వాటర్ ఓవర్ఫ్లో కావడం కానీ విషయం మీదే స్థానికంగా ఉన్నటువంటి ఒక షాప్ ఓనర్ని కనుక్కున్నాం. చెప్పండి సార్, సమస్య ఏంటి, ఎలా మీరు దీన్ని ఫేస్ చేస్తున్నారు? వాటర్ వచ్చినప్పుడల్లా 4-5 డేస్ వచ్చేళ్ళకి వాటర్ ఫ్లడ్స్ బాగా వస్తున్నాయి అన్నమాట. బాగా మోకాలు పై దాకా వాటర్ వస్తాయి. వాటర్ వచ్చినప్పుడు ఏంటంటే బళ్ళు, కార్లు ఏముంటాయి కొట్టుకుపోతూ ఉంటాయి. ఆ టైంలో ఏంటంటే ఇక షాపులన్నీ క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే షాప్ లోపలికి కూడా వాటర్ వచ్చినాయి. ఆల్మోస్ట్ స్టాక్ కూడా చాలా ప్రాబ్లం అయ్యిందన్నమాట. చాలా ప్రాబ్లం అయింది లాస్ట్ ఇయర్. ఎప్పుడు వర్షాలు పడినా కూడా కంపల్సరీ వాటర్ ఫ్లడ్స్ వల్ల కంపల్సరీ 2-3 డేస్ అయితే బంద్ చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ రాగానే షాపులన్నీ క్లీన్ చేసుకోవటం, మళ్ళీ డ్యామేజ్ అయిన స్టాక్ అంతా కూడా మళ్ళీ ఎంత పోయింది ఎంత అని లెక్కేసుకోవటం, ఇదే సరిపోతుంది అన్నమాట. ఈ లాస్ట్ ఇయర్ వచ్చినాయి బాగానే ఫ్లడ్స్. ఈ ఇయర్ ఇది మ్యాన్హోల్ తవ్విన తర్వాత అయితే అంత ఫ్లడ్స్ అయితే రాలేదు. అది కాకపోతే ఏంటంటే కొంచెం లేట్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. మాకేందనుకున్న స్మెల్కి చాలా ప్రాబ్లం అయిపోతుంది ఇక్కడ. మేము అట్లీస్ట్ 12 hours ఉండాల్సి వస్తుంది ఇక్కడ.
ఈ 12 అవర్స్ ఈ స్మెల్ పీల్చకుండా ఉండాలంటే మాకు హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మరి అది ఎవరు చర్యలు తీసుకొని త్వరగా పని పూర్తి చేస్తారనేది ఇక మాకు తెలియని విషయం కదా. మేము ఎవరికే కంప్లైంట్ చేయలేం, మాదే చిరు వ్యాపారం, మేము ఎవరితో ఏమీ చెప్పలేం కదా. కాబట్టి త్వరితగతిగా ఇది పూర్తి చేస్తే మాకు సంతోషంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పేది కంప్లీట్ ఇది ఈ బ్లాకేజ్ అనేది ఉండడం వల్ల తీయడం వల్ల ఇప్పుడు వచ్చేది ఈ సమస్య పరిష్కారం అవుతుందని మీరు అనుకుంటారా? పరిష్కారం అవుతుందనే కదా అందరూ వెయిట్ చేస్తుంది కూడా. పరిష్కారం అయితే బాగుంటుంది, ఖచ్చితంగా పరిష్కారం అయితే అవుతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ వర్షం పడినప్పుడు అయితే వాటర్ అయితే వెళ్ళినాయి, కానీ ఇంతకుముందు చూసినంత ఫ్లడ్స్ అయితే కనపడలేదు. ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనేది ఇక పెద్దలు. స్థానిక కార్పొరేటర్ ఎలా రెస్పాండ్ అయ్యారు ఈ సమస్యపై? వచ్చారు, చాలాసార్లు వచ్చారు. పని జరుగుతుందా లేదా అనేది కూడా వాళ్ళు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇక అది ఎట్లయినా ఉంటుంది కదా, ఇక వెనక ముందు అనేది జరుగుతూ ఉంటుంది. కాకపోతే మాకు వచ్చేళ్ళకి ఏంటంటే చాలా లేట్ అయిందనేది మా ఆలోచన. ఎందుకంటే మేము స్మెల్ పీల్చుకుంటూ ఉండలేకపోతున్నాం. అది కాక ఏంటంటే ఇక్కడ విండ్ కూడా ఇటు సైడ్ ఉండటం వల్ల ఏంటంటే స్మెల్ ఖచ్చితంగా ఇటు సైడ్ ఎక్కువ వస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎవరో పెద్దగా పట్టించుకుంటున్నట్టుగా నాకేం అనిపించట్లేదు. వాళ్ళంతా పట్టించుకొని ఇంకొంచెం త్వరితగతిగా పూర్తి చేస్తే అందరూ సంతోషిస్తామని నేను అనుకుంటున్నాను. గడ్డియానారం డివిజన్లోని స్థానిక సమస్యలపై పూర్తి స్థాయిలో పనిచేస్తున్నామన్నారు కార్పొరేటర్. సమస్యలపై అవగాహన ఉందని, ముఖ్యంగా కోదండరామ్ నగర్, రెడ్డి బ్రదర్స్ లైన్లో ఉన్న నల్లా సమస్యలు కొన్ని సంవత్సరాలుగా ఉందని అంటున్న బీజేపీ కార్పొరేటర్ ప్రేమ్ మహేష్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. డివిజన్ సంబంధించిన శ్రవణ్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. చెరువుకి సంబంధించినటువంటి వాటర్ రావడము బ్లాకేజ్ జరుగుతుంది. చెరువులో వాటర్ ఆపే ఆప్షన్ ఏమైనా ఉందా, దాని గురించి కూడా కొన్ని డీటెయిల్స్ కనుక్కోవచ్చు. అన్న, ఇది చెరువు 108 ఎకరాలు అక్కడ మొత్తం కబ్జా అయ్యింది. మీకు కూడా తెలిసిన విషయమే. 2 ఏళ్ళ కింద వరద వచ్చింది. ఆ వరద వచ్చినప్పుడు మీరే కదా కార్పొరేటర్ ఇక్కడ, అప్పుడు ఎందుకు వలగొట్టలేరు మీరు? అలాగే మనకి స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సమస్య ఏంటి, పరిష్కారం ఎలా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు దాసరి జయప్రకాష్, గడ్డినారం డివిజన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని. నిన్న అటల్ బిహారీ వాజ్పేయి గారి 97వ జయంతిని పురస్కరించుకొని మేము ఇక్కడ విఆర్కే సిల్స్ దగ్గర ఒక ప్రోగ్రాం జయంతి ఉత్సవాన్ని జరుపుకున్నాము. దాని తర్వాత నాలా పనులను పర్యవేక్షిద్దామని చెప్పేసి మా స్థానిక కార్పొరేటర్ బద్దం ప్రేమేశ్వరరెడ్డి గారితో ఇక్కడికి విచ్చేయడం జరిగింది. నిన్న మేము ఈ నాలా పనులను పర్యవేక్షిస్తూ దాదాపు గత సంవత్సరం కూడా వర్షంలో ఎంత వరదకు ముంపు జరిగింది, ఇక్కడ వందలాది మంది వాళ్ళ కుటుంబాలకు ఎంత నష్టం జరిగిందనే దాన్ని దృష్టిలో పెట్టుకొని స్థానిక కార్పొరేటర్ గారు గెలిచిన తర్వాత మొదటి పనిగా ఆయన డైలీ డ్రైనేజ్ వ్యవస్థని ముందు పెట్టుకొని రోజు శానిటేషన్ ఇన్స్పెక్టర్ వాళ్ళతో పాటు కలిసి పనిచేస్తూ ప్రతి కాలనీకి తిరుగుతూ ఇక్కడ మేజర్గా మనకు బీసీ హాస్టల్ అనేది ఉంది ఒకటి కోదండరామ్ నగర్లో. దాని తర్వాత రెడ్డి బస్తీ కోదండరామ్ నగర్ కాలనీ,